तेलंगाना के साबिक वजीर और बीआरएस पार्टी के सीनियर लीडर बी प्रशांत रेड्डी को आज घर पर नजरबंद कर दिया गया। तफसीलात के मुताबिक प्रशांत रेड्डी 100 बिस्तरों के हॉस्पिटल की तामीर में ताखिर और आरटीसी डिपो के तज़ीन के काबू में मुबैना ताखिर के खिलाफ निजामाबाद के बालकुंडे हल्के में एहतजाज के लिए जाने वाले थे। इस मौके पर निजामाबाद के भी बाज़ बीआरएस कारकुनों को तहवील में लिए जाने की इत्तला मिली है। प्रशांत रेड्डी ने अपने वीडियो प्याम में पुलिस कार्रवाई की मजम्मत की है। మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసి 75% పనిచేసిన పనులు అవి. ఒక 20-25% మిగిలిన పనులు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అట్లనే మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపేయమని, అట్లనే నేను మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అవి ఇంకా పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయాలని చెప్పి భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని నేను ఈరోజు అంటే 15వ తారీఖు నాడు ఒకరోజు కఠోర నిరాహార దీక్ష, నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి నేను చెప్పిన. అయితే నేను ఇవాళ నిరాహార దీక్షకు వెళ్ళాలని, అంటే నేను స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంట్లో చుట్టినారు, నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. నేను చాలా అహింసా మార్గంలో, నేను రాస్తారోకో చేస్తాను లేదు, ధర్నా చేస్తాను లేదు, నా ఇచ్చి నేను శిక్ష వేసుకొని